మొదటి పాఠం ఇంతటితో సరే. ఓ దేవా మీకు వందనములు. రెండవ లేఖన పాఠ్యభాగం. రెండో పాఠముగా దెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు చదువుకుందాం. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత స్థుతులు బదులమై ఉన్నాము. ఎలాగున రక్షింపబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెను. ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన ఇందులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును నీ హృదయములను ఆదరించి ప్రతి కార్యములను ప్రతి సదత్వాక్యములనందు మిమ్మును స్థిరపరచునుగాక. ఇది రెండో పాఠం. ఓ దేవా మీకు వందనములు. సువార్త లేఖన పాఠ్యభాగం చదవబడగా మనందరం లేచి నిలబడదాం. ఈ పరిశుద్ధ ఆదివారములకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము లోకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి 59వ వచనం వరకు చదువుకుందాం. దేవుని వాక్యం. లోకాసు వార్త 1వ అధ్యాయము 46 నుంచి చదువుకుందాం. దేవుని వాక్యం. అప్పుడు మరియు ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దేనస్థితి కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహువుతో పరాక్రమ చూపెను. వారి హృదయము ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి కొని వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకు అతని సంతానమునకును యుగతరము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందువని మన పితరులతో చలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. అంతటా మరియు ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచినని ఆమె పొరుగు వారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరు పెట్టమని జకర్యాను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగ వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలనని చెప్పెను. ఈ వాక్యం ఇంతటితో సరి. ఓ క్రీస్తు మీకు స్తోత్రం కలుగును గాక. చేసి కూర్చోనండి. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ నవంబర్ నెల చివరి దినము, చివరి ఆదివారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆరాధనలోకి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ అడ్వెంట్ కాలంలోనే కూడా మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అడ్వెంట్ కాలము అంటే దేవుని యొక్క ఆగమనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క రెండవ రాకడ కొరకు మనము నిరీక్షించాలి.
ఈ కాలాన్ని ఏమంటాము అంటే అడ్వెంట్ కాలం అంటాం, క్రిస్మస్ ఋతువు అంటాం. ఈ యొక్క నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని అడ్వెంట్ ఋతువు అంటాం, క్రిస్మస్ కాలం. క్రీస్తు వారి జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషిస్తూ అలనాడు మన కొరకు పుట్టినటువంటి ఆ దేవుణ్ణి గూర్చి ఆ దేవుని యొక్క జన్మను గూర్చి సంతోషిస్తూ రెండవ రాకడ కొరకు నిరీక్షణ విశ్వాసము కలిగి సిద్ధపడడాన్ని మనం ఏమంటాము దేవుని యొక్క ఆగమన కాలము అని అంటాం. ఆ కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. మరి దయచేసి సహోదరి వచ్చి ఉన్నారు, మరి తేజస్విని ముందుకు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని స్తుతించవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. దయచేసి ముందుకు వచ్చి క్రిస్మస్ కాలం మరి అవకాశం ఉంటే క్రిస్మస్ పాట పాడి దేవుని స్తుతించవలసిందిగా ప్రభుతో తెలియజేస్తారు. లేదైనా మామూలు పాట అయినా పర్లేదు. హల్లెలూయా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవివ్వగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది, నీవు సెలవివ్వగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నా ముందు నీవు ఎదురొచ్చు వాడేవాడు, కార్యము చేయగా అడ్డుపరచు వాడేవాడు, నా ముందు నీవు ఎదురొచ్చు వాడేవాడు, కార్యము చేయగా అడ్డుపరచు వాడేవాడు, యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చు
వాడవయా నిన్ను మాత్రమే నమ్మయ్యా నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నమ్మయ్యా నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా సాధను వాడేవాడు వ్యక్తితో నింపగా జోడించు వాడేవాడు నీవు కరుణించగా సాధను వాడేవాడు వ్యక్తితో నింపగా జోడించు వాడేవాడు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో లాగెదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో లాగెదనయ్యా వాడవయా నీ పిల్లలకు వాడవయా వాడవయా నీ పిల్లలకు వాడవయా నిన్ను మాత్రమే నమ్మయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నమ్మయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ప్రత్యేకమైన పాట పాడి దేవుని స్తుతించిన సహోదరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. ప్రభువు పేరిట మరి ఒకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఆరాధనలోకి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. దయచేసి గమనించండి, వాక్యానికి ముందు చిన్న ప్రకటన తెలియజేస్తా ఉంటున్నాను. మరి ప్రతిదినము కూడా మరి స్త్రీలందరూ చాలా వరకు డొనేషన్స్కి వెళ్తా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి ఈ దినము మా సొంత గ్రామం చండ్రుపట్ల గ్రామానికి వెళ్ళాలని ఆశపడుతున్నాము. మరి మీరు ఎలా సిద్ధపడుతున్నారో, ఏ వెహికల్లో సిద్ధపడుతున్నారో, మరి ఆఫ్టర్ ప్రేయర్ ప్రార్థన తర్వాత ఒక 1 అవర్లో మరి మీరు సిద్ధపడినట్లయితే మనం అందరము కలిసి, నేను కూడా మీతో వస్తున్నాను, మా ఊరు మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. మరి ముందుగానే అడిగారంట ఆ ఊరు వెళ్ళాలని. వారు అక్కడ చెప్పారు, మరి మా ఊరు ఆడపడుచు మీ అమ్మగారిని తీసుకొని రమ్మని చెప్పారంట. మరి అమ్మ అడిగినప్పుడు, చిట్టమ్మ వారి బంధువు అడిగినప్పుడు, వారి బంధువు మా పెద్దమ్మ గారు, ఆ పెద్దమ్మని అడిగినప్పుడు మరి మీ అమ్మగారిని తీసుకొని రమ్మని చెప్పారంట. నిన్నట మొన్నట నేను ఫోన్ చేశాను గాను. మరి మన ప్రియులు సహోదరి రాణమ్మ వాళ్ళ సహోదరి కూడా అక్కడ ఉన్నారు, మా వదిన. ఆ వదిన కూడా రమ్మని చెప్పారు. మరి మిమ్మల్ని అందరినీ నేను తీసుకెళ్ళడానికి నేను ఆశపడుతున్నాను. మరి మీరు సిద్ధపడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రేయరు మరి 11-11:30 గంటలకు అయిపోతుంది కాబట్టి మీరు త్వరగా బయలుదేరితే 1 కల్లా బయలుదేరితే మరి మనం త్వరగా వెళ్ళి లైటింగ్ ఉండగానే, అంటే చీకటి పడక ముందే ఆ ఊరు గ్రామాలు ఇంటింటికి తిరిగి మరి మనం డొనేషన్స్ అడుగుదాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కొంచెం ఎక్కువగా వస్తే పాస్టర్ గారి ఆలోచన ఏమిటి అంటే మీకు తెలియచేయమని చెప్పారు. ఎక్కువ మంది వస్తే కొంతమందిని పాస్టర్ గారు వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు పేరువంచ, ఆ ఊర్లో కొంతమందిని దించేసి ఒక 5-6 దించేసి మిగతా వాళ్ళని చట్టుపాట్ల తీసుకెళ్దాం అనేసి ఆలోచన చేశారు. అలా చెప్పమని మీకు తెలియజేశారు. నేను చెప్తా ఉన్నాను, దయచేసి రాగలిగిన వారందరూ కూడా మరి మీరు సిద్ధపడితే నేను ఇక్కడే ఉంటాను, నేను భోజనం చేసి ఇక్కడే ఉంటాను. మీరు సిద్ధపడే వరకు మన అందరం కలిసి వెళ్దాము. త్వరగా ఎర్లీగా, చీకటి పడితే మనల్ని ఎవరు కూడా లోపలికి రానివ్వరు. ఎందుకంటే చలికాలం కాబట్టి రానివ్వరు, అంటే అవకాశం ఉండదు, మనం ఫ్రీగా అడగడానికి కూడా అవకాశం ఉండదు. మీరు ఎర్లీగా బయలుదేరితే మరలా ఎర్లీగానే రావడానికి అవకాశం ఉండదు, దూర ప్రాంతం కాబట్టి. ఓకేనా? అందరికి సమ్మతమేనా? దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఇంకా టైం ఉంటే పాస్టర్ గారు ఆలోచన ఏంటంటే చెరువురు పక్కన లింగాలు ఉన్నాయి అటు కూడా అన్నారు, కానీ అది సాధ్యమయ్యేది కాదు ఒక్క రోజులో. అమ్మ చెప్పండి. ఓకే. అంతే కదా, దారిలోనే కాబట్టి వాళ్ళని టచ్ చేసి వెళ్దాం. అందుకని వాళ్ళు 4 గంటల వరకు ఉంటారు కాబట్టి మనం ఎర్లీగా బయలుదేరి ఇక్కడే కదమ్మా, అక్కడికి వెళ్ళి వాళ్ళని చేసి వాళ్ళు ఇచ్చే తీసుకుని వాళ్ళకి ప్రార్థన చేసి వెళ్దాం. నేను కూడా వస్తాను కాబట్టి. ఓకేనా? కాబట్టి అందరూ బీ పాజిటివ్, థింక్ పాజిటివ్. పాజిటివ్ గా ఉండి పాజిటివ్ గా ఆలోచించండి. దేవుని మహాకృపను బట్టి వాక్య ధ్యానంలోకి వెళ్దామా? కొంచెం మిమ్మల్ని ఉజ్జీవపరచడానికి ఎడ్వేటి కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి
చిన్న పాట పాడుతూ ముందుకు కొనసాగుదా. అందరికి వచ్చిన పాట, సంతోషంగా ఉద్యమంగా ఉన్న పాట. ఎన్నియాలు 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 యేసయ్య పుట్టెను దునియాలో, ఎన్నియాలు 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 యేసయ్య పుట్టెను దునియాలో. రారా సిద్ధోడా మనసారా యేసయ్యను వెలువరుగా, రారా పరిశుద్ధ సిద్ధోడా యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే ఆయన దీనులైన మన మీద ఆయన మహాకృపను కుమ్మరించడానికి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ దినము చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణీయ సంఘం వారు మనకిచ్చినటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అడ్వెంట్ ఋతువు ప్రారంభము. ఈ ప్రారంభంలో మనకిచ్చినటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని కృప దీన స్థితిలో ఉన్న వారికి నిరీక్షణ. దేవుని కృప దీన స్థితిలో ఉన్న వారికి నిరీక్షణ అనే అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఇందులో ప్రత్యేకమైనటువంటి సంఘటన ఏమిటి అంటే సువార్త లేఖన పాఠ్యభాగంలో మనకి ఇచ్చినది మరియా ఎలిజబెత్ల కలయిక. మరియా ఎలిజబెత్ల యొక్క కలయిక, వారు ఒకరినొకరు కలుసుకున్న విధానము ఈ రోజు మనకి ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నేను మీకు ముందుగానే జ్ఞాపకం చేశాను, ఇదంతా కూడా అడ్వెంట్ కాలం అని. ఏ కాలం అండి? అడ్వెంట్ కాలం. ఎక్కడికి రా, ఓకే, త్వరగా వచ్చి కూర్చో. ఈ కాలాన్ని అడ్వెంట్ కాలం అంటాం. ఈ అడ్వెంట్ కాలంలో ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డని అర్థం ఏమిటి అంటే రాకడ లేక సందర్శన. రాకడ లేక సందర్శన. ఏ రాకడ? ఏ రాకడ అంటే దయచేసి గమనించండి. క్రీస్తు ప్రభుల వారు మన కోసము మొదటిగా జన్మించినటువంటి ఆ రాకడిని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషిస్తూ దీనులైన మన మీద ఆయన కృపను కుమ్మరించిన విధానానికి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ రెండవ రాకడ కొరకు మనము నిరీక్షణతో ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలి? నిరీక్షణతో ఎదురు చూడాలి. అమ్మో యేసయ్య వస్తాడేమో, అమ్మో అలాంటి కాకుండా నిరీక్షణ. ఆయన వస్తాడు, మళ్ళీ కొనిపోబడతాడు, ఆయన వస్తాడు, మనం తీసుకొని వెళ్తాడు అనేటువంటి నిరీక్షణ. ఆయన వస్తే మనకేం కలుగుతుంది అంటే, మొదటిగా ఆయన వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే చీకటిలో ఉన్న వారికి ఏం కలిగింది? వెలుగు కలిగింది. హల్లెలూయా. చీకటిలో ఉన్న వారికి వెలుగు కలిగింది. మొదటి రాకడ ద్వారా ఆయన ఏమిచ్చాడు అంటే చీకటిలో ఉన్న వారికి వెలుగు ఇచ్చాడు. ఈ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆయన ఏమిచ్చాడు అంటే నిరీక్షణ కలగ చేస్తా ఉంటున్నారు. మన జీవిత కాలం అంతా కూడా ఈ దినాలు, ఈ సంవత్సరాలు ఎలా గడుస్తున్నాయంటే ఆయన వస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగి మనము జీవిస్తా ఉంటున్నాం. దయచేసి గమనించండి, ఈ నెలలో 4 ఆదివారాలు ఉంటాయి. ఈ నెలలో 4 ఆదివారాలు మనం పండుగ జరుపుకునేలాగా 4 ఆదివారాలు మనము యేసుక్రీస్తు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఈ 4 కూడా ఎలా ఉంటాయి అంటే 4 అంశాలు, ప్రత్యేకమైనటువంటి అంశాలతో కూడి ఉంటాయి. ఆ 4 అంశాలు ఏమిటి అంటే మొదటిది నిరీక్షణ. మొదటిది నిరీక్షణ, హోప్. తరువాతది సమాధానం, పీస్, శాంతి. దయచేసి గమనించండి. మూడవది జాయ్, సంతోషం, ఆనందము. 4వది లవ్, ప్రేమ. ఈ 4 కూడా ఈ అడ్వెంట్ కాలంలో మనము ఆ అంశాలను మనము జ్ఞాపకం చేసుకుంటాం. క్రైస్తవునికి, ప్రతి విశ్వాసకి కావాల్సింది ఏమిటి అంటే 4 పిల్లర్స్, 4 స్తంభాలు. ఈ 4 ఏమిటి అంటే మొదటిగా మనం ఏం కలిగి ఉండాలి దేవుని మీద అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. రెండవది మనం ఏం కలిగి ఉండాలి అంటే ఆయన సమాధాన
కర్త, అధిపతి, ఆ సమాధానం మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి ఆ స్థితిలో మనం ముందుకు కొనసాగాలి. మూడవది జాయ్. ఆయన ఇచ్చేటువంటి ఆ సమాధానం ద్వారా మనకేం కలుగుతుంది అంటే సంతోషము కలుగుతుంది. లూకా సువార్తలో ఒక వాక్యం మాట్లాడుతుంది. ఏంటి అంటే 2వ అధ్యాయం 14-13 వచనాల్లో, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవదూతలు దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నాయి. దాని ఆనందం ఏమిటి అంటే సమాధానం ఇచ్చిన దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారంటే సంతోషముతో ఆరాధిస్తా ఉంటున్నారు, సంతోషముతో ఆయన్ని ఘనపరుస్తా ఉంటున్నారు. అలాగే 3వ ఆదివారం రోజు మనము జ్ఞాపకం చేసుకునేది ఏమిటి అంటే సంతోషము, జాయ్ కలిగి ఉండాలి. దేన్ని బట్టి? ఆయన రాకడను బట్టి మనం ఏం కలిగి ఉండాలి? సంతోషాన్ని కలిగి ఉండాలి. 4వది ఏమిటి అంటే ఆయన ప్రేమను బట్టి మనందరము కూడా ఏం కలిగి ఉండాలమ్మా? ప్రేమ కలిగి ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశాలను మనం జ్ఞాపకం చేసుకొని ఈ రోజు మనకి ఇచ్చినటువంటి అంశం ఏమిటి అంటే దేవుని కృప దీన స్థితిలో ఉన్న వారికి నిరీక్షణ. దీన స్థితిలో ఉన్న వారికి నిరీక్షణ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుడై ఉండి, తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడై ఉండి ఆయన ఎలాంటి స్థితిని కలిగి ఈ లోకం మీదకి వచ్చారు అంటే దీన స్థితి కలిగి వచ్చారు. అవునంటారా కాదంటారా? ఆయన స్థితి ఏమిటి అంటే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 59-56 అధ్యాయంలో ఉంటది. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధ స్థలాలలో నివాసము చేయవలసినటువంటి దేవుడు దీన మనసు గల వారి యొద్దకు, నలిగిన వారి యొద్దకు, వినయము గల వారి యొద్దకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడని యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉంటారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ దీనత్వాన్ని ఎందుకు ఆయన కలిగి ఉన్నాడు అంటే నా మీద, నీ మీద, మన అందరి మీద ఆయన కృపను దయచేయడానికి. హల్లెలూయా! ఆయన కృప మనం పొందుకున్నాము కాబట్టి ఈ స్థితిలో మనము ఉన్నాం. యాక్చువల్గా దయచేసి గమనించండి, ఎఫెసీలకు రాసిన పత్రిక ప్రకారము ఎఫెసీ సంఘానికి పౌలు భక్తులు తెలియజేస్తారు. ఏమని తెలియజేస్తారు అంటే ఆ అధ్యాయంలో 2వ అధ్యాయం 1వ వచనంలో, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. దేని ద్వారా అంటే ఆయన కృప ద్వారా మనల్ని రక్షించి బ్రతికిస్తా ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా! ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా? దయచేసి వినండి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా. ఇంకెప్పటికీ కూడా కలుసుకోలేనంతగా ఉన్నటువంటి మానవాళిని, జాగ్రత్తగా ఉన్న పదాన్ని వినండి, ఇంకెప్పటికీ కలుసుకోలేనంతగా దూరముగా ఉన్న మానవాళిని ఇంకెప్పటికీ దూరము కాలేనంతగా దగ్గర చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా! హల్లెలూయా! అర్థమైంది ఈ పదం, నేను చెప్పిన పదం మీకు? మనము చేసిన అపరాధాలను బట్టి, చేసిన పాపాలను బట్టి ఇంకెప్పటికీ కూడా దేవునికి దగ్గర కాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దీనులైనటువంటి జనాంగాన్ని, మానవాళిని ఇంకెప్పటికీ దూరం చేసుకోకుండా వారంతా నా సొంతమే అన్నట్టుగా దగ్గర చేసుకోవడానికి దేవుడి ఈ లోకానికి వచ్చారు. ఇంకా మీకు అర్థం అవడానికి చెప్తాను, వినండి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే లూకా సువార్త 5వ అధ్యాయము 19వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఏమి నశించింది అంటే దయచేసి గమనించండి. పాత నిబంధన గ్రంథం ప్రకారము ఆదాము హవ్వలు చేసినటువంటి పాపము ద్వారా ఏమి నశించిపోయింది అంటే దేవునికి మానవాళికి మధ్య, దయచేసి గమనించండి, మొదటిగా దేవునితో ఉన్నటువంటి సహవాసము నశించిపోయింది. దేవునితో ఉన్నటువంటి సహవాసము నశించిపోయింది. తరువాత దేవుడు ఆ మానవునికి ఇచ్చినటువంటి అధికారము నశించిపోయింది. ఏమి నశించిపోయిందమ్మా? అధికారము నశించిపోయింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారము దేవుడిచ్చినటువంటి మహిమ నశించిపోయింది. ఏమి నశించిపోయిందమ్మా?
మహిమ నశించిపోయింది. ఎలా అంటారా? దయచేసి గమనించండి. దేవుడు ఆదాము హవ్వని వారితో సహవాసం చేయటానికి వారికి ఏమి నిర్మించాడు? ఏదైనా తోటను నిర్మించాడు. ఆ తోట నిర్మించి ఆ తోటలో అనేక చెట్లు వేసి వారు పోషించబడడానికి, వారు బ్రతకడానికి చెట్లు వేసి వాటి ఫలాల్ని దేవుడు తిని బ్రతకమని చెప్పాడు. ఆ తినే క్రమంలో ఏదైనా తినొచ్చని చెప్పాడు. ఆ తింటూ వారు బ్రతుకుతూ ఎవరితో సహవాసం చేయాలంట? దేవుడితో సహవాసం చేయాలి. ఆ దేవుడితో సహవాసం చేసే క్రమములో ఆ ఆదాము హవ్వ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి వారు చేసినటువంటి ఆ పాపము ద్వారా ఆదికాండము ఆ 3వ అధ్యాయములో చివరి వచనములో దేవుడు వారిని ఏం చేస్తున్నాడు అంటే వెళ్ళగొట్టేశాడు. ఎక్కడి నుంచి? ఏదేల తోట నుంచి వారిని వెళ్ళగొట్టాడు. వెళ్ళగొడితే వారికి దేవునికి మధ్య ఏమి లేదు. ఇప్పుడు సహవాసము. దేవుని సంగమా, దేవుని బిడ్డల, ఆ సహవాసం నుండి మానవుడు ఏమైపోయాడంటే దూరం అయిపోయాడు. దేవుడు పంపించేసేందుకు దూరం అయిపోయాడు. వారు చేసినటువంటి వారు ఆజ్ఞ అతిక్రమించినటువంటి ఆ విధానము ఇంకెప్పుడు కూడా దేవునికి దగ్గర చేయలేనటువంటి పాపాన్ని వారు చేశారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అయితే ఆ తరువాత మనము వచనాలు 8వ వచనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏం చేశాడంటే ఆ తోటనిచ్చి ఆ తోట మీద అధికారాన్ని ఇచ్చాడా లేదా? అధికారం ఇచ్చి ఆ పళ్ళు అన్ని కూడా మీరు తినొచ్చు అని చెప్పాడు. మనకు అర్థం అవడానికి ఏంటి అంటే ఆదికాండం 1వ అధ్యాయం 27, 26 వచనాల్లో ఉంటది. ఏమంటదంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిని లోపరుచుకొనుడి అన్నాడు. ఏం చేయాలంట? లోపరుచుకోవడం అంటే దాని అర్థం ఏంటి? అధికారాన్ని పొందుకోవడం. అవునా కాదా? ఇది మొత్తం నీదే, ఈ ప్లేస్ అంతా నువ్వు లోపరుచుకో అంటే ఆ ప్లేస్ మీద అధికారం ఎవరికి వస్తుంది? ఎవరైతే లోపరుచుకుంటారో దానికి మీద వారికి అధికారం వస్తుంది. ఇప్పుడు దేవుడు ఆ ఏదైనా తోటలో ఎవరికి అధికారాన్ని ఇచ్చాడు? ఆయనతో పాటు జీవిస్తున్నటువంటి మానవునికి ఇచ్చాడు. అంటే ఆదాము హవ్వకి ఇచ్చాడు. ఆ ఆదాము హవ్వ ఏం చేశారు అంటే వారు అతిక్రమించిన ఆ యొక్క అతిక్రమం ద్వారా ఏదైనా తోటను కొట్టివేయబడడం ద్వారా సహవాసంతో పాటు వారు ఏం కోల్పోయారు అంటే అధికారాన్ని కోల్పోయారు. తరువాత వారి విషయంలో జరిగిన సంఘటన ఏమిటి అంటే దేవుని సంగమా, ఎప్పుడైతే వారు ఆజ్ఞ అతిక్రమించారో వారి యొక్క దిగంబరత్వం వారికి తెలిసింది. ఏం తెలిసిందమ్మా? దిగంబరత్వం వారికి తెలిసింది. ఎలా తెలిసింది అంటే యెహోవా దేవుడు వచ్చి ఆదామును పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తాడు? ఆదామా నీవెక్కడా అంటున్నాడు. ఎక్కడ అంటే ఆదాము ఏమన్నాడమ్మా? అయ్యా నేను చెట్ల చాటున దాక్కున్నాను అన్నాడు. దాక్కున్నావు. ఎందుకు దాక్కున్నావు నువ్వు అంటే నేను దిగంబరుడై అని తెలిసింది. ఎప్పుడు తెలిసింది ఆ దిగంబరత్వం ఆయనకి? జాగ్రత్తగా వినండి. దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని అధికారం పొందుకున్నప్పుడు వారు అలాగే ఉన్నారు. ఎలా ఉన్నారు? దిగంబరులుగానే ఉన్నారు. కానీ వారికి ఎందుకని అంటే దేవుని మహిమలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఎప్పుడైతే వారు ఆజ్ఞను అతిక్రమించారో వెంటనే వారి యొక్క దిగంబరత్వం వారికి తెలిసిపోయి భయపడుతూ వారు ఏమయ్యారు అంటే దాక్కున్నారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అలా ఇంకెప్పటికీ కలుసుకోలేనంత దూరం అయిపోయినటువంటి ఆదాము హవ్వను ఆ తద్వారా వచ్చినటువంటి మానవులందరినీ కూడా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు అంటే తన యొక్క ప్రేమను బట్టి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించి ఆయన కృప మన మీద కుమ్మరించాడు. హల్లెలూయా. ఆ కృపను బట్టి మనం ఈ రోజు బ్రతకుస్తున్నాం. హల్లెలూయా. సాధారణంగా మనం చేసిన పాపాలను బట్టి, అపరాధాలను బట్టి మనం ఏమవ్వాలి? మరణించాలి. కానీ ఆయన ఏం చేశాడు అంటే తన కృపను బట్టి మనల్ని బ్రతికిస్తా ఉంటున్నాడు. హల్లెలూయా.
ఈ బ్రతుకులో అనేక సార్లు అనుకుంటాం, ఏంట ఈ కష్టాలు, ఏంటి ఈ బాధలు, ఏంటి అంటావా లేదా? నిరుత్సాహం వస్తుందా లేదా? ఇబ్బంది అవుతుందా లేదా? అయ్యా ఏంటయ్యా ఈ బాధలు నాకేనా, ఈ అనారోగ్యం నాకేనా, ఈ కష్టాలు నాకేనా? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సర కాలం నుండి ఈ సంవత్సరం వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యండి, మనతో ఉండి, ఇమ్మానుయేలుగా ఉండి, మన సంతోషములో, మన ఆనందములో, మన ఇరుకులలో, మన ఇబ్బందుల్లో, మన కష్టాల్లో, మన నష్టాల్లో, మన వ్యాధులలో, బాధలలో ఆయన మనకు తోడై ఉన్నాడు. కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాము. హల్లెలూయా, గట్టి చెప్తారమ్మా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రోజు అంశం అదే. ఈ రోజు అంశం ఏంటి తెలుసా? దీన స్థితిలో ఉన్న వారికి నిరీక్షణ, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి నిరీక్షణ. ఆయన వస్తాడు, ఆయన వచ్చాడు, ఆయన నీ పక్షంగా ఉంటాడు. హల్లెలూయా. నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డ, మనకిచ్చినటువంటి అంశంలో, మనకిచ్చినటువంటి లేఖన పాఠ్య భాగంలో ఈ దీనత్వము ఎలా ఉందో, ఎవరు దేవుణ్ణి బలపరిచారో, దేవుని చేత ఎవరు బలపరచబడ్డారో, ఎవరు ధైర్యవంతులయ్యారో, ఎవరు సింహాసనం మీద ఉన్నారో, ఎవరు తరతరాలు కొనియాడబడుతున్నారు, ఈ లేఖన పాఠ్య భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 30వ దావీదు కీర్తన ఒక్కసారి చూద్దాం. 30వ దావీదు కీర్తన దయచేసి గమనించండి. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. ఇక్కడ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎవరు ఈ కీర్తన మాట్లాడుతున్నారు అంటే, దావీదు ఈ కీర్తన ద్వారా ముందుకు వస్తా ఉంటున్నాడు. ఎలా వస్తున్నాడు అంటే, దావీదుకున్నటువంటి తీవ్రమైన భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు తప్పించినందుకు, దేవుడు కాపాడినందుకు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, దేవునికి కృతజ్ఞత తెలియచేస్తున్నాడు. ఈ కీర్తనలో ఏం తెలియజేస్తున్నాడమ్మా? కృతజ్ఞత తెలియచేస్తున్నాడు. తెలియచేసే క్రమములో ఆయన అంటున్నాడు, అయ్యా నా శత్రువులు నా విషయమై సంతోషం నింపనీయక నీవు నన్ను ఉద్ధరించావయ్యా అంటున్నాడు. ఆయన మాట చూడండి, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా శత్రువులు నా విషయమై వారు సంతోషపడకుండా ఉండడానికి నువ్వు నన్ను ఏం చేసావంటే ఉద్ధరించావు. యెహోవా నామము, యాకోబు నామము నిన్ను ఉద్ధరించునుగాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దావీదు? అయ్యా నీవు నన్ను ఉద్ధరించినందుకు నేను నిన్ను కొనియాడుచున్నాను. హల్లెలూయా. అయ్యా నన్ను ఇన్ని సంవత్సరాలు కాపాడినందుకు, ఇగో ఇన్ని దినాలు కాపాడినందుకు, ఇన్ని క్షణాలు కాపాడినందుకు కొనియాడలేమా? మనం కొనియాడలేమా? క్రిస్మస్ కాలంలో పాడే పాటలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను తనరాలు దినాకారు బెరుతారాలను మించు, తనరాలు దినాకారు బెరుతారాలను మించు, ధన తేజమునాను కాంతి మధురవీగు, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, అయ్యా నేను నిన్ను కొనియాడతానయ్యా. ఎందుకు తెలుసా నేను కొనియాడేది చెప్తా ఉంటున్నాడు దావీదు. ఏం చెప్తున్నాడు అంటే 2వ వచనములో, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. హల్లెలూయా. ఏ స్వస్థత తెలుసా అమ్మా? ఏ స్వస్థత తెలుసా? ఇక్కడ మాట్లాడే స్వస్థత శారీరక స్వస్థత కాదు. సాధారణంగా మనకు స్వస్థత కావాలి అంటే
మనము దేవుని ఏమడుగుతామంటే జ్వరం వస్తే జ్వరం తగ్గించయ్యా అంటాం, వ్యాధి వస్తే వ్యాధి తగ్గించయ్యా అంటాం. అది కాదు ఇక్కడ మాట్లాడుతున్న మాట. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థత. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డల, ఈ శారీరక స్వస్థతలో ఏమవుతుంది అంటే శరీరం మీద ఉన్నటువంటి గాయాలు తగ్గుతాయి. మానసిక స్వస్థతలో ఏం జరుగుతుంది అంటే, దయచేసి గమనించండి, హృదయం మానసికంగా కుంగిపోతున్నప్పుడు దేవుడు ఆ స్వస్థత కలిగిస్తాడు. ఆధ్యాత్మిక స్వస్థతలో ఏం జరుగుతుంది అంటే పాపము నుండి విడుదల కలుగుతుంది. అలాంటి స్వస్థత అనుభవించినటువంటి దావీదు మాట్లాడుతున్నాడు, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని వెళ్ళారా, ఆ రీతిగా మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఆయన 3వ వచనంలో అంటున్నాడు, చదువుతారమ్మా. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. హల్లెలూయా. ఆ మాట చదువుతూ ఉంటే నిజంగా కన్నీళ్ళాగం. అవునంటారా కాదంటారా? దేవుడు ఎక్కడి నుంచి మన ప్రాణాన్ని కాపాడాడు అంటే గోతిలోనికి. ఎన్ని భయంకరమైన పరిస్థితుల నుంచి. పోయిన ఆదివారం మన టాపిక్ ఏం తెలుసా? దైవజనులు మన మధ్యలోనికి వచ్చారు. మనకిచ్చిన అంశం ఏమిటి అంటే హింసాత్మక పరిస్థితులలో మనం ఏం కలిగి ఉండాలంట? శాంతి కలిగి ఉండాలి. అంటే దాని అర్థం ఏమిటి అంటే, యాజ్ ఏ క్రిస్టియన్ గా, ఒక విశ్వాసిగా, క్రైస్తవునిగా నువ్వేమంటే నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు హింసాత్మకంగా ఉన్నా, వైలెన్స్ కలిగి ఉన్నా, ఆ పరిస్థితుల్లో నీవు విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఎలా ఉండాలి అంటే శాంతిని కలిగి ఉండాలా, శాంతిని కలిగి ఉండాలా, నెమ్మది కలిగి ఉండాలా, సమాధానము కలిగి ఉండాలా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు అంటున్న మాట ఏమిటి అంటే, పాతాళం నుండి నా ప్రాణమును లేవదీశావయ్యా, నేను గోతిలోనికి దిక్కుండా నీవు నన్ను బ్రతికించావు. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే భక్తులందరికీ చెప్తున్న మాట ఏమిటి అంటే ఆయన కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకాలు నామం బట్టి ఆయన స్తుతించుడి. హల్లెలూయా. ఎందుకు దేవుని స్తుతించాలి తెలుసా? అక్కడ వచనంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండదు, ఆయన దయా ఆయుష్ కాలం అంతా ఉండదు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే కోపపడతాడు. కానీ ఆ కోపం ఎంతవరకు ఉంటుందంటే మనకు కొంచెం శిక్ష ఇచ్చేంత వరకే ఉంటది. కానీ ఆ శిక్ష నుంచి తప్పించబడిన తరువాత ఆయన దయ ఎంతకాలం ఉంటుందంట? ఆయుష్ కాలం. మీ యొక్క ఆయుష్ కాలము ఎన్ని సంవత్సరాలు అంతవరకు కూడా ఆయన దయ మీ మీద ఉండదుగాక. ఆమేన్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎప్పుడైనా చెప్పావా దేవునికి? ఎప్పుడైనా అయ్యా ఇదిగో ఈ రోజు నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపే నాయన, నేను నిన్ను కొనియాడుతున్నానయ్యా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా అని ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞత తెలియచావా? దావీదు తన దీనస్థితిని జ్ఞాపకం చేసుకొని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు దావీదును లేపిన విధానము జ్ఞాపకం చేసుకొని పాపమనే ఊబిలో నుండి, జిగట గల ఊబి నుండి దావీదును రక్షించినందుకు, కాపాడినందుకు దావీదు దేవుని కొనియాడతామంటున్నాడు. మనము దేవుని కొనియాడడానికి రండి అంటే రాలేకపోతామంటున్నాం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని కొనియాడాలంటే ఇక్కడ అర్థంగా మాట్లాడుతుంది, గోతిలోనికి నీ ప్రాణము తీసుకువెళ్ళలేదు కాబట్టి. ఒకవేళ తీసుకువెళ్తే ఆ గొయ్యి దేవుని స్తుతిస్తుందా? మన్ను, ఆ గోతిలో ఉన్న మన్ను దేవుని స్తుతిస్తుందా? ఈ లేఖన పాఠ్య భాగంలో మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? 9వ వచనంలో మన్ను నిన్ను స్తుతించదు కదా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకని మాట్లాడుతున్న మాట 5వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆయన దయ ఆయుష్ కాలం ఉంటది. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినా కూడా ఉదయమున సంతోషం కలిగను. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న పరిస్థితి చూసి, మనకున్న ఇబ్బందులు చూసి, మనకున్నటువంటి సమస్యలు చూసి మనకి సాయంత్రకాలం అయ్యేసరికి ఏమొస్తుంది? ఏడుపు వచ్చి ఏడ్చి రాత్రంతా నువ్వు ఏడ్చినా కూడా తిరిగి ఉదయకాలమున దేవుడు దేనితోటి? సంతోషముతో తృప్తి పరుస్తాడు. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం.
ఏడుస్తున్నవాడు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడా? లేదు. ఏడుపుకి సమయం కలదు, నవ్వుకి సమయం, ప్రతిదానికి కూడా సమయం కలదు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, అందుకనే దావీదు తన యొక్క సాక్ష్యాన్ని చెప్తూ, తను సంతోషిస్తూ, ఆనందిస్తూ, తన కృతజ్ఞతలు దేవునికి తెలియచేస్తూ మాట్లాడుతున్నాడు. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రంతా ఉండేను, ఉదయములా సంతోషము కలగని చెప్తా ఉంటున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఎందుకు అలా చేస్తున్నాడు అంటే, దేవుడు అంట 11వ వచనం చదవండి అమ్మా. నా ప్రాణము మౌనముగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. హల్లెలూయా. అంగలార్పును నాట్యముగా, గట్టిగా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన నా ప్రభు, రాజా 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 రాజాది రాజు నీవు, దేవాది దేవుడవు, రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు, నీ తీర్చలేను సమస్తము నీకిచ్చిన మరువలేను. హల్లెలూయా. ఏంటంట? అంగలార్పు నాట్యముగా మార్చిన దేవుడు, నిన్ను నిత్యము స్తుతించినా కూడా దేవుని రుణం మనము తీర్చలేము. సమస్తము ఆయనకి ఇచ్చినా కూడా. హల్లెలూయా. అలా మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా నువ్వు చేసిన మేలును బట్టి, నువ్వు చేసిన ఉపకారాన్ని బట్టి, అయ్యా నా నోరు మౌనముగా ఉండక నిన్ను, హల్లెలూయా. నిజముగా దేవుని మాటలు మనకు అర్థమైతే దేవుణ్ణి విడిచిపెట్టి మనము ఉండలేం. ఎలాంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నా కూడా దేవునికి దగ్గరికి రాకుండా మనము, కానీ మన పరిస్థితులు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే వెనక్కి 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 లాగుతా ఉన్నాయి. ఆయనేమో నీ దగ్గరికి దగ్గరికి వస్తా అంటే మనమేమో దూరం దూరం దూరం, ఈ వారం రాను, ఆ వారం రాను, ఈ వారం రాను, ఆ వారం రాను, దూరం వెళ్ళిపోతున్నా. నువ్వు ఎప్పుడు దగ్గరికి రాగలుగుతావు? దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు, దేవునితో నువ్వు జీవించినప్పుడు, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు అంతే కదా, దేవుని హత్తుకొని జీవించగలవు. ఆ దావీదు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అయ్యా నా అంగలార్పుని, అంగలార్పు అంటే ఏం చెప్పండి, అవునా కాదా? నా ఏడ్పుని నువ్వు ఎలా మార్చావు? దావీదు అందుకని దేవుని స్తుతించినప్పుడు ఎలా స్తుతిస్తాడు? నాట్యముతో. దేవుడు ఆ దావీదు దేవుడు ఎలా స్తుతిస్తాడమ్మా? నాట్యముతో స్తుతిస్తాడు. మనం చప్పట్లు కొట్టడానికి మనకి శక్తి సరిపోవట్లే, శక్తి సరిపోవట్లే మనకి. దేవుని సంగమా, దేవుని బిడ్డారా, గమనించండి. ఈ యొక్క ఉదయకాల పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ ఉన్నటువంటి నిస్సహాయ స్థితిలో, నీ ఉన్నటువంటి దీన స్థితిలో ఆయన నిరీక్షణ కలగ చేయగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డారా, అమ్మా ఎవరు మాట్లాడకండి, ఇది యూట్యూబ్లోకి వెళ్తుంది అంటే ప్రపంచం మొత్తము కూడా చూస్తూ ఉంటారు. మీరు మాట్లాడే తీరు, మీరు ఇచ్చేసేది అంతా కూడా అలా ఉండొద్దు. నా ఆశ ఏమిటంటే, ఆత్మీయ తల్లిగా ఇదిగో చిన్న సంఘము, దీనస్థితిలో ఉన్న సంఘము పెద్ద సంఘముగా దేవుడు మార్చునుగాక, బలమైన సంఘముగా మార్చునుగాక, ఆత్మీయ సంఘముగా మార్చునుగాక. దేవుని సంఘమా, దేవుని బిడ్డ, అలా ఉండాలి అంటే నువ్వు ఊరికనే నిస్సాయపడితే అది సాధ్యము కాదు. ఆ నిస్సాయ స్థితిలో దేవుడు ఉన్నాడని నువ్వు నిరీక్షించాలి. హల్లెలూయా. ఈ దావీదు కీర్తనలో అదే మాట్లాడుతున్న మాట. చీకటిలో నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి దావీదుని దేవుడు తప్పించి, విడిపించి, కాపాడి ఎక్కడ తీసుకొచ్చాడమ్మా? సింహాసనం మీద తీసుకొచ్చాడు. హల్లెలూయా. రాజుగా చేసినటువంటి దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటున్నా, మనకిచ్చినటువంటి అంశము ద్వారా దేవుని కృప, దీనస్థితిలో ఉన్న వారికి నిరీక్షణ అనే అంశములో మనకిచ్చినటువంటి మొదటి లేఖన పాఠ్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం, అవునా కాదా?
ఇక్కడ ఈ లేఖన పాఠ్య భాగంలో మనకిచ్చిన అంశం ద్వారా ఎలా రిలేటెడ్ అంటే అది జాగ్రత్తగా వినండి. మోషే జన్మించినప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే ఫరో రాజు పుట్టినటువంటి మగబిడ్డలందరినీ కూడా చంపేస్తా ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ మోషేను కన్నటువంటి తల్లి యొకేబేదు యొక్క పరిస్థితి ఏమిటి అంటే దీనస్థితి, నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. అవునా కాదా? మీకు అర్థమవుతుందా? అందరూ పుట్టిన వాళ్ళందరినీ కూడా మంత్రశాలను తీసుకొచ్చి, అప్పుడు మంత్రశాలలు అమ్మా ఇప్పుడు డాక్టర్స్ లాగా కావు, అప్పుడు మంత్రశాలలే చేసేవాళ్ళు డెలివరీలు. ఇక్కడ కూడా ఉన్నారమ్మా మంత్రశాల చేత చేయించుకున్న డెలివరీ చేయించుకున్న అమ్మా పెద్దోళ్ళు ఉన్నారు ఎవరన్నా మంత్రశాలను చేసేది. అయితే అక్కడ షిప్రా పూయ వాళ్ళకి దేవుడు ఫరో ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడంటే మీరు డెలివరీ చేసేటప్పుడు ఇదిగో ఎవడైనా మగపిల్ల పుట్టినట్టు ఉంటే వాడిని మీరు చంపేయండి అని చెప్పేశారు. అంటే ఎక్కడా బ్రతకనివ్వట్లేదు. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో మోషే తల్లి అయినటువంటి యొకేబేదు తన స్థితి ఏమిటి అంటే ఏమీ చెయ్యలేని స్థితి. అంటే మన అంశం ప్రకారము దీన స్థితి, నిస్సహాయ స్థితి. జాగ్రత్తగా వినండి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు అంటే యొకేబేదుకి ఒక నిరీక్షణ ఇచ్చాడు. దేవుని కృప ఆమెకి ఇచ్చాడు. ఏమిటి ఆమె ఆలోచన అంటే నా కుమారుని నేను ఎలాగైనా బ్రతికించాలి. ఎందుకు బ్రతికించాలి అంటే ఇదిగో ఈ కుమారుడు ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడానికి సారథి కావాలి, వారధి కావాలి, నాయకుడు కావాలి అనేసి ఆమె ఏం చేసింది అంటే ఆ నిస్సహాయ పరిస్థితుల్లో దేవుని వైపు చూసింది. దేవుని వైపు చూసి ఏం చేసిందంటే దేవుడు ఆమెకు జమ్ముపెట్ట తయారు చేయడానికి ఆలోచనించాడు. జమ్ముపెట్ట తయారు చేసి మోషేని ఎక్కడ పంపించింది? నైలు నదిలో విడిచిపెట్టింది. దేవుని కృప, దేవుని ప్రణాళిక మోషేని ఎక్కడ తీసుకెళ్ళింది? ఫరో కుమార్తె దగ్గరకు. చప్పట్లు కొట్టారు ఒకసారి. హల్లెలూయా. నీవు ఏ స్థితిలో ఉంటే దేవుడు ఏ స్థితిని కలగ చేశాడో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ యొక్క సమర్థత నువ్వు జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి, నిన్ను జీవింపజేస్తున్నాడు కాబట్టి, నిన్ను బ్రతకరిస్తున్నాడు కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నాం. నేను కూడా ఆ క్రమంలో దేవుని సంగమా దేవుడు బిడ్డలారా గమనించండి. దేవుడు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మోషే తల్లి, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి శిశువైన మోషే, వారి దీనస్థితిని చూసి దేవుడు ఏం చేశాడు? కటాక్షించాడు. కటాక్షించి ఎక్కడ తీసుకెళ్లాడు? ఫరో కుమార్తె. ఫరో కుమార్తె అంటే రాజుగారి కుమార్తె దగ్గరికి వెళ్తే ఇంట్లో దొంగని ఎవరు పట్టుకోలేరు? అవునంటారా కదంటారా? ఇప్పుడు పుట్టిన మగబిడ్డలందరూ చంపుతా ఉంటే ఈ మగబిడ్డను తీసుకువెళ్ళి ఫరో కుమార్తె రాజు దగ్గర ఆ ఇంట్లో పెడితే రాజు చూస్తాడా? అవకాశం ఉందా? రాజు కనుక్కుంటాడా? ఆయన వైపు చూస్తాడా? ఎందుకు చూడడు అంటే రాజు యొక్క భద్రతలో ఆయన ఉంటాడు కాబట్టి. ఇక్కడ ఫరో కుమార్తెకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటంటే ఆ మోషేను పెంచేటువంటి ఆధిక్యత. ఆ పెంచుకోవడం ద్వారా ఫరో కుమార్తె యొక్క కుమారుడైపోయాడు. ఎవరు? మోషే. దేవుని సంగమా దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని